Today 2020 paper, previous year 2020, మరి 2020 లో మ్యాథ్స్ 41 నుండి 60 క్వశ్చన్ వరకు ఇచ్చారు. 41 నుంచి 60. ఇందులో మనకి ఈజీగా ఉండేటటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే మొదటగా సింప్లిఫికేషన్ అనే కాన్సెప్ట్ నుండి బయలుదేరదాం. మరి సింప్లిఫికేషన్ ని బేస్ చేసుకొని అడిగినటువంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్? మరి యాక్చువల్లీ మాక్సిమం సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ 2 or 3 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. కానీ దీన్ని బేస్ చేసుకొని డెసిమల్ పైన అంటే డెసిమల్ నంబర్స్ కూడా బేస్ చేసుకొని సింప్లిఫికేషన్ లో అడిగేటటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మరి అందులో మొదటి క్వశ్చన్ ఇక్కడ ఉంది, సెకండ్ క్వశ్చన్ నేను ఇక్కడ రాశాను. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ 15 - 15 డివైడెడ్ 15 into 6 is equal to x, then x is equal to అని అడిగాడు. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? మనకు x వాల్యూ ఏంది అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద x వాల్యూ? సో హియర్ అబ్జర్వ్. మొదటగా మనం ఈ క్వశ్చన్ ని గనక అబ్జర్వ్ చేసినట్లయితే, మొదటగా దీన్ని మనం గమనించినట్లయితే, మరి ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మరి బోర్డు మాస్ రూల్ ప్రకారంగా మనం మొదటగా ఏది చేయాలి సార్ అంటే డివిజన్ ముందు చేయాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ రెండింటి ముందు చేస్తే మనకు 15 1s 15 1s అంటే మనకి ఏం మిగిలింది ఇక్కడ? 15 minus 1/1 into 6 సార్. 15 minus 1 into 6, 15 minus 6 is equal to ఏముంది ఇక్కడ? x. ఈ రెండుని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి సార్? 9. x is equal to 9 సార్. మరి ఇక్కడ ఆప్షన్ ఏంటిది? సి. అదే విధంగా మనకు సెకండ్ క్వశ్చన్ ఉంది చూడండి. సింప్లిఫికేషన్ మీద అడిగినటువంటి క్వశ్చన్ లో సెకండ్ క్వశ్చన్ సార్. అంటే 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్. రైట్, ఇందులో ఇక్కడ చూడండి బ్రాకెట్ ఉంది, డివిజన్ ఉంది, అడిషన్ ఉంది. మరి బోర్డు మాస్ రూల్ ప్రకారంగా మనం మొదటగా చేయాల్సింది ఏంటిది? బ్రాకెట్ లో ఉన్నది ముందు చేయాలి. రైట్, ఇప్పుడు ఈ రెండిటికి ఎల్సిఎం ఏమొస్తుంది సార్ అంటే 6. 3, 6 కి ఎల్సిఎం 3 టేబుల్ లో 6 వస్తుంది కాబట్టి ఎల్సిఎం is 6. రైట్, ఇప్పుడు 3 టేబుల్ how many times of 6? 2 times. There 2 5s are 10 minus 6 table 1s are 1 into 1 1. రైట్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనం మిగిలింది ఇక్కడ రాసుకుందాం. హియర్ డివైడెడ్ 3/8. Now 3/8 divided 10 minus 1 is 9. 10 minus 1 is 9/6. 9/6. ఇక్కడ 3 టేబుల్ లో కట్ అవుతుంది. 3 2s 3 3s. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ 5/8. Now dear student, 3/8 divided 3/2. ఇప్పుడు ఈ రెండుటి రెసిప్రోకల్ చేస్తే డివిజన్ ఇంటూ గా మారుతుంది. 3/8 into 2/3 plus 5/8. Now 2 1s 2 4s. ఈ 3 క్యాన్సల్. మనకు మిగిలింది ఏంటిది ఇప్పుడు? 1/4 plus 5/8. ఇప్పుడు 4,8 కి ఎల్సిఎం ఏంటి సార్ అంటే 4 టేబుల్ లో 8 వస్తుంది. ఎల్సిఎం is 8. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం 8 తీసుకున్నట్లయితే 4 టేబుల్ how many times? 2 times. 4 2s 8. 1 into 2 2 plus 8 table 1s 5 1s 5. Now 2 plus 5 is equal to 7/8. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. మరి ఆప్షన్ లో ఏముందో ఒకసారి చూడండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 2020 లో మనకు థర్డ్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ ని బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే ద వాల్యూ ఆఫ్ x విచ్ మేక్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ ఈజ్ అని అడిగిండు. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటిదో ఒక రకంగా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే 3/7/11 into 11/5 divided 3/7 into x is equal to 4/3. ఇది క్వశ్చన్ సార్. ఇక్కడ ఏమంటున్నాడంటే the value of x which makes the following statement
ట్రూ ఈజ్. మరి ఎక్స్ వాల్యూ ఏది తీసుకుంటే 4/3 వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏ ఆప్షన్ కనుక తీసుకుంటే, అంటే ఏ అంటే ఏ కాదు, విచ్ ఆప్షన్ కనుక తీసుకుంటే, ఇందులో ఈ మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఏది ఉంది ఆ ఆప్షన్ కనుక తీసుకుంటే 4/3కి ఈక్వల్ అవుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. అయితే మనం దీన్ని సింప్లిఫై చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ దిస్ ఈజ్ బ్రాకెట్, దిస్ ఇస్ ఆల్సో బ్రాకెట్. ఈ రెండు బ్రాకెట్లలో ఏది ముందు చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండులో ఏది ఫస్ట్ చేసినా ఏం కాదు. ఇప్పుడు 11 3s 33 ప్లస్ 7 40/11 ఇంటూ 11/5. 5 1s 5 8s 11 1s 11 1s. అంటే దీని వాల్యూ ఏమైపోయింది మనకు 8 వచ్చేసింది. నెక్స్ట్ డివైడెడ్. ఇప్పుడు ఈ రెండింటి మల్టిప్లై చేస్తే 3 into x 3x by 7 is equal to 4/3. Dear student, now ఇక్కడ డివిజన్ ఉంది, ఇది రెసిప్రోకల్ అవుతుంది. ఇది ఏమవుతుంది? రెసిప్రోకల్. 8 డివైడెడ్, ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది మనకు ఇంటూ 7/3x is equal to 4/3 is equal to 4/3. మనకు కావాల్సింది x వాల్యూ. దీన్ని అటువైపు తీసుకెళ్ళండి, దీన్ని ఇటువైపు తీసుకురండి. చలో డియర్ స్టూడెంట్, 8 7s 56, లేదా మనం 4 టేబుల్ తో దీన్ని కూడా కట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 4 హియర్ మల్టిప్లై హియర్ కమింగ్ మీన్స్ డివిజన్, లేదా దీన్ని ఇటువైపు మార్చుకోండి. 8 7s 56, ఇది ఇటు వస్తే బై 4 is equal to, ఇది అటు పోతే మల్టిప్లై అవుతుంది 3x/3. నౌ ఇక్కడ x ఈ 3, సో బై ఇక్కడ 4 ఇక్కడ వచ్చేస్తుంది, 4 తో దీన్ని కట్ చేయండి. 4 1s 4 1s 4 4s, ఈ 3 క్యాన్సిల్ అయింది. therefore x is equal to 14. x is equal to 14. ఆప్షన్ బి is right. 2020 లో మనం ఫోర్త్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ ని బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్. నాలుగో క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25 అంటే మనకు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, సి, డి, ఈ 4 ఆప్షన్ లో వీటిని మనం సింప్లిఫై చేస్తే 25 రాకూడదు, నాట్ ఈక్వల్ టు 25 రావాలి. సో ఇక్కడ నాట్ ఈక్వల్ 25 అనేది ఆన్సర్. అతను అడిగినటువంటి క్వశ్చన్ నెగటివ్ క్వశ్చన్ కాబట్టి మనకు ABCDలలో వీటిని సింప్లిఫై చేస్తున్నప్పుడు 25 ఏదైతే వస్తుందో అది ఆన్సర్ కాదు. రానటువంటి వాటికి మనం ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ 4 1s 4 25s 50 minus 25 is 25. ఇది 25 ఈక్వల్ టు 25 అయింది సార్. సో కాబట్టి ఏ ఆన్సర్ కాదు. ఇక్కడ ఏమడిగిండు? ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఓకేనా, 25 రానిది ఆన్సర్ ఇవ్వాలి. నా హియర్ 4 1s 4 5s, ఇది సింపుల్ డివిజన్ లో ఉంది కాబట్టి 4 1s 4 5s 20 ప్లస్ 5 25. 25 is equal to 25 అయింది. అంటే ఆప్షన్ బి కూడా కాదు, ఆప్షన్ బి కూడా డిలీట్ అయిపోయింది. మనకు నెగటివ్ ఆన్సర్ రావాలి. మళ్ళీ ఇక్కడికి రండి, ఈడ ఒక బ్రాకెట్ ఉంది, హియర్ ఆల్సో వన్ ఆఫ్ ది బ్రాకెట్. మరి ఈ బ్రాకెట్లలో ఏది ముందు చేసినా ఆన్సర్ ఏం రాంగ్ రాదు, కరెక్ట్ వస్తుంది. ఒకసారి చూడండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. 5 2s 10, 10 ప్లస్ 10 20. నౌ హియర్ 10 minus 5 5, ఈ రెండు డిప్లెక్ట్ చేస్తే ఎంత వస్తుంది సార్? ప్లస్ 25 is equal to 25. ఈ 25 కి ఇది ఈక్వల్ అయింది అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. ABC అనేవి పాజిటివ్ ఆన్సర్. మనకు మిగిలేటటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ డి. ఇది ఒకటే మిగిలింది కాబట్టి ఆన్సర్ మనం డి అని పెట్టొచ్చు. మరి ఒక్కసారి దీన్ని సింప్లిఫై చేసి చూడడానికి ప్రయత్నిద్దాం. మరి మనకు 25 వస్తుందా, వేరేది వస్తుందా? ఒకసారి చూడండి. 24 ప్లస్ 2 into 1 2 is equal to 26.
ఇది 26 is not equal to 25. కాబట్టి ఇది నెగటివ్ ఆన్సర్ అయింది. ఆయన అడిగింది నెగటివ్ ఆన్సర్ ఆప్షన్ డి. నౌ 2020 లో సింప్లిఫికేషన్ ని బేస్ చేసుకొని అడిగేటటువంటి క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసింది. రైట్, ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఆన్ డెసిమల్ ని మల్టిప్లై చేయమన్నాడు. రైట్, ఒక్కసారి చూడండి. ఈ డెసిమల్ ని బేస్ చేసుకుని ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. చూడండి, హియర్ 2 digit before point, here 2 digit before point, here 2 digit before point. మల్టిప్లై చేస్తే 4 digit before point ఉండాలి. 1 2 3 4. మరి ఏ ఆప్షన్ లో 4 digit before point ఉందో చూడండి. ఇక్కడ 2 digit before point ఆన్సర్ ఏ కాదు, 2 digit before point ఆన్సర్ బి కూడా కాదు. 1 2 3 4, 1 2 3 4 5. సో ఆప్షన్ డి కూడా కాదు, ఆప్షన్ సి వితౌట్ మల్టిప్లై డైరెక్ట్ ఆన్సర్. అంటే సింప్లిఫికేషన్ క్వశ్చన్ ని బేస్ చేసుకుని అడిగేటటువంటి క్వశ్చన్స్ దాదాపుగా 7 to 8 ఉంటాయి అని చెప్పేసి అంటూనే ఉన్నాను. నేను 2025 పేపర్స్ చెప్పినప్పుడు కూడా 2024, 2023, 2020 మరి ఇక్కడ మనము చూస్తున్నాం. చూడండి సార్, దాదాపుగా ప్రతి మోడల్లో మనకు 7 to 8 క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనము ఇక్కడ రెడీగా ఉన్నది క్వశ్చన్ నంబర్ 6 ఆన్ సింప్లిఫికేషన్ ని బేస్ చేసుకొని డెసిమల్ ని మరి ఫ్రాక్షన్స్ ని బేస్ చేసుకొని అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ దాదాపుగా 7 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి. దీన్ని జాగ్రత్త అబ్జర్వ్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఫైనల్ ఎగ్జామ్ లో ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. రైట్ సార్, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మీరు మల్టిప్లై చేసే విధానంలో మీరు కన్ఫ్యూజ్ అయితే డెసిమల్ ని లీవ్ చేసేసేయండి ఫస్ట్. తర్వాత మిగిలింది ఏంటి సార్, ఇక్కడ 1 తోని మల్టిప్లై చేస్తే యాస్ టీస్ వస్తుంది. రైట్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే 2 హియర్ 2 టోటల్ 4 digit బిఫోర్ పాయింట్ పెట్టుకుంటే అయిపోయి 1 2 3 4 ఖతం. ఆప్షన్ సి. నౌ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 0.9 డివైడెడ్ ఆఫ్ 0.3 into 0.3 ఈజ్ అని అడిగారు. రైట్ సార్, ఇక్కడ 0.9 డివైడెడ్, ఇప్పుడు 3 3s are 9. How many digits before point? 1 2. Total 2. 1 2. Here point పెట్టేసేయండి, 2 digit before point. ఇప్పుడు ఈ రెండింటిని మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు చూడండి 9/10 డెసిమల్ ని ఫ్రాక్షన్ లోకి మార్చండి. అప్పుడు నీకు సింప్లిఫికేషన్ చేయడం ఈజీ అవుతుంది. 9 బై పాయింట్ కి 1 రాయండి, పాయింట్ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ లో 2 digit 2 zeros. ఓకే, ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఈ 0 క్యాన్సల్, 9 1s 9 1s. ఇక్కడ 1/1 అంటే 1 డివైడెడ్ హియర్ 1/10. ఇది రెసిప్రోకల్ అయితే ఇంటూ అవుతుంది సార్. 1 into 10/1 is equal 1 into 10 10. సో ఆప్షన్ డి, దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సింప్లిఫికేషన్ ని బేస్ చేసుకొని మరో క్వశ్చన్ అడిగాడు సార్. 7th క్వశ్చన్ చూడండి. ప్రీవియస్ ఇయర్ 2020 పేపర్ లో ఇక్కడ పర్సంటేజ్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని అడిగాడు. ఇది కూడా వన్ ఆఫ్ ది సింప్లిఫికేషన్ సార్. పర్సెంట్ అంటే బై 100, పర్సెంట్ అంటే బై 100. ఇగో ఇలా రాయొచ్చు. ఆఫ్ హియర్ 10/100 ఆఫ్ 175. చూడండి, ఇది సింప్లిఫికేషన్ కదా, బోర్డు మాస్ రూల్ ప్రకారంగా చేయాలి. ఇక్కడ ఆఫ్ ఉంది, ఇక్కడ ఆఫ్ ఉంది. ఏ ఆఫ్ ముందు చేసినా ప్రాబ్లం ఏం లేదు సార్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇంటులోగా మారిపోతుంది. 5/10 100 into 10/100 into 175 సార్. 0 0 క్యాన్సల్, 5 1s 5 2s 25 4s 25 7s. మరి ఇక్కడ మిగిలింది ఏంటి సార్ అంటే హియర్ 1 into 1 into 7 7 by 4 2s 8 సార్. ఇప్పుడు 8 తో దీన్ని కట్ చేద్దాం. ఓకే, 7 తోని 8 ని మరి 8 తోని 7 ని కట్ చేస్తే 0s 0.0 పెట్టేసేయండి. హియర్ 8 8s 64 సార్. సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. 0.8 ఉండాలా? ఏ ఆప్షన్ ఉందో చూడండి. ఇక్కడ 17 పాయింట్ ఉంది, ఇది కాదు. ఇది 8 పాయింట్ ఉంది, ఇది కాదు. ఇది 0.5 ఉంది, ఇది కాదు. ఆప్షన్ సి.
అంటే మనం పూర్తిగా చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మనం డిలీట్ చేస్తూ మనం ఆన్సర్ తొందరగా చేసేయచ్చు. మరి కంప్లీట్ గా ఆన్సర్ ఏమొస్తుంది సార్ డివిజిబుల్ చేస్తే దీన్ని కట్ చేస్తే 0.875 గ్రామ్. ఓకే, దిస్ ఇస్ యువర్ ఆన్సర్. 2020 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో సింప్లిఫికేషన్ ని బేస్ చేసుకుని అడిగినటువంటి 8th క్వశ్చన్. మరి మనం సింప్లిఫికేషన్ ని బేస్ చేసుకుని అడిగేటటువంటి క్వశ్చన్ మీదనే డిస్కషన్ చేస్తున్నాం. మరి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా కంపల్సరీగా 8 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. బేస్ చేసుకొని దేని బేస్ చేసుకొని సింప్లిఫికేషన్. మరి ఆ 8th క్వశ్చన్ చూడండి. అప్రాక్సిమేట్ రిజల్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇది హోల్ నంబర్ లో చేయించుకున్నాడు. హోల్ నంబర్ అంటే మనకు డెసిమల్ నంబర్ కానటువంటి ఫిక్స్డ్ నంబర్, రౌండ్ అప్ నంబర్ చూపించాలి. ఇట్లా ఈ వీటిలో ఏ ఆన్సర్ వస్తుందో చూద్దాం. రైట్ హియర్ 49.6 ఇక్కడ 0.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి +1 చేయండి. సో ఇది అప్రాక్సిమేట్లీగా రౌండ్ అప్ నంబర్ 50 ఇంటూ ఇక్కడ 5 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది యాస్టీస్ గా వస్తుంది. 10 కి 10 ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. మైనస్ ఇక్కడ 1 ఉంది 7 తీసుకోండి ఇంటూ హియర్ 0.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి +1 చేయండి. అప్పుడు ఇది 30 అవుతుంది, ఇది 0 అవుతుంది. రైట్ హియర్ మైనస్ హియర్ 1 కాబట్టి 5 తీసుకోండి. 0.5 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏ నంబర్ ఉంటే అదే నంబర్ కింద రాయాలి. ఇంటూ పాయింట్ తర్వాత హియర్ 1 కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నంబర్ యాస్టీస్ గా తీసుకోవచ్చు, ఏం ఇంక్రీజ్ కాదు. 0.5 కంటే తక్కువ ఉంది కాబట్టి లెస్ లో ఉంది, ఉన్నది రాయండి. తర్వాత ఇప్పుడు బోర్డ్ మాస్టర్ రూల్ ఫాలో అవ్వండి. సో హియర్ ఇంటూ హియర్ ఇంటూ హియర్ ఇంటూ ఇన్ దిస్ టోటల్ 3 టర్మ్స్. ఈ 3 టర్మ్స్ లో మీరు ఏది ముందు చేసినా రైట్ ఆన్సర్ చేయొచ్చు. 50 into 10 500, 50 into 10 500 minus 7 3s are 21, 0 ki 0 minus 5 2s are 10 100, 25s are 100. Right Nani? Now 500 minus 100 400, 400 minus 210. Now take carry here 0, 10 minus 1 is 9, 3 minus 2 is 1. Now ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్ గా సింప్లిఫై చేస్తే మనకు హోల్ నంబర్ ఏమొచ్చింది 190 ఇన్ ఆప్షన్ డి. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. అండ్ ఇప్పుడు 2020 లో మనం సింప్లిఫికేషన్ మీద అడిగినటువంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము. మరి దాంట్లో ఆ 2020 లో ఇంకా ఈజియెస్ట్ క్వశ్చన్, ఇంకా 3 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. రైట్ చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 640. 640 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ప్రైమ్ నంబర్ తో ఎల్సిఎం చేయాలన్న. ప్రైమ్ నంబర్ తో ఎల్సిఎం 2 3s are 2 2s are 0, 2 టేబుల్ 2 1s are 2 6s are 12, 2 0 0, 2 8s are 16 and here 2 40s are 2 20s are and 2 10s are and 2 5s are. ఇప్పుడు 640 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి సార్ అంటే 2 into 2 into 2 into 1 2 3 4 5 6 7, 2 into 2 into 2 into 2, 1 2 3 4 5 6 7 into 5. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మరి ఆప్షనల్ లో 1 2 3 4 5 6 7 2లు మల్టిప్లై ఉండాలి, ఒక 5 మాత్రమే సింగిల్ గా ఉండాలి. ఇట్లాంటి వాటిని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 640 అంటాము. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ మనకు ఇది. మరి ఇప్పుడు 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ B/W అంటే బిట్వీన్ greatest 7 digit number and smallest 4 digit number. Greatest 7 digit number and smallest 4 digit number. Greatest 7 digit number ada. Greatest 7 digit 999. Here 1 2 3 4 5 6 7.
4 smallest 4 digit 1 2 3 4 ఇది స్మాలెస్ట్. చూడండి ఇప్పుడు ఏం చెప్పాడు, డిఫరెన్స్ మైనస్ 9 9 9 9 minus 1 8 9 9 9. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. మరి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సింపుల్ గా వెరీ ఈజీ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్ లో మనకు ప్రతి ఎవ్రీ ఇయర్ అడిగినటువంటి ఎగ్జామ్ లో ఫైనల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మనకు 20 క్వశ్చన్ లో 11 to 12 ఆర్ 15 క్వశ్చన్స్ 15 దాకా ఈజీగా ఉంటాయి. 15 క్వశ్చన్స్ నువ్వు ఎప్పుడైతే క్యాచ్ చేయగలుగుతావో అప్పుడు నువ్వు సెలక్షన్ లిస్ట్ లో ఉంటావు. రైట్, ఇక్కడ 11th క్వశ్చన్, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ బి స్లాష్ అంటే బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6 digit number. గ్రేటెస్ట్ 6 digit number అర్థం హియర్ 9 9 999 999 and greatest 5 digit number 1 2 3 4 5. ఏం అడిగింది సార్, డిఫరెన్స్ అడిగాడు. మనం డిఫరెన్స్ చేయాలి. 0 0 0 9 minus 9 0 9 minus 9 0 హియర్ 9 సార్. సో 9 తర్వాత మనకు ఎన్ని జీరోస్ ఉండాలి అంటే 5 జీరోస్ ఉండాలి సార్. ఎన్ని జీరోస్ ఉండాలి, 5 జీరోస్. మరి ఆప్షన్ డి లో ఉంది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ డి.